ఒక రైతు తీసుకున్న ముందస్తు నిర్ణయం నేడు మార్కెట్లో బంగారంలా విలువ పెంచుతోంది. సంప్రదాయ సాగుకు భిన్నంగా సాంకేతికతను అక్కున చేర్చుకుని సమగ్ర యాజమాన్యంతో దానిమ్మ సాగులో కొత్త దారులు చూపిస్తున్నారు అనంతపురం జిల్లాకు చెందిన రైతు. 15 ఎకరాల్లో సాగు చేసిన దానిమ్మ తోట నాణ్యమైన అధిక దిగుబడులతో మంచి లాభాలను అందిస్తోంది. అసలు ఆయన విజయం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇదిగో ఇక్కడ చూడండి, 15 ఎకరాల్లో విస్తరించిన ఈ దానిమ్మ తోటను. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామనేపల్లి గ్రామంలో ఉన్న ఈ తోట యజమాని రైతు కృష్ణారెడ్డి 8 ఏళ్ల క్రితం సూపర్ భగువా టిష్యూ కల్చర్ దానిమ్మ మొక్కలను నాటారు. నాటిన నాటి నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రూనింగ్ చేస్తూ మొక్కల ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మొక్కలు నాటిన 2.5 ఏళ్లకే పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఆగకుండా నేటికి 8వ పంటను విజయవంతంగా తీస్తున్నారు. సమయానుకూలంగా ఎరువులు, నీటి యాజమాన్యం, చీడపీడల నియంత్రణలో సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తూ దానిమ్మ సాగులో ఆదర్శంగా నిలుస్తున్నారు. అప్పుడు మేము 8 ఏళ్ళు పెట్టి అప్పుడు మాకు 42 రూపాయలు పడింది. ప్లస్ ఒక చెట్టుకు పొడవు 8 అడుగులు, వెడల్పు 12 అడుగులు పెట్టినాము. ఎకరాకు వచ్చి 400 మొక్కలు పడతాయి. ఆ లెక్కన ఒక 15 ఎకరాలంటే 6000 మొక్కలు ఉన్నాయి. మనం నాటినాక పెద్దగా ఫస్ట్లో అయితే మందులు ఏం అవసరం ఉండదు. చిన్న మొక్కలు అప్పుడు ఒక 6 నెలలు, ఒక 3 నెలల తర్వాత 3 నెలలకు ఒకసారి కొంచెం కటింగ్ చేసుకుంటాను బాగా చెట్టు డెవలప్ అయ్యాకి. లేదంటే కిందంతా ఎక్కువ గుబురు అయిపోయి చెట్టు డెవలప్ కాకుండా ఉంటుంది. కింద అంతా బాగా నీట్గా చేసుకుంటా అంటే కొంచెం ఎరువులు, మామూలు పేడెరు వేసి చేసుకుంటా అంటే బాగా 3 నెలలకు ఒకసారి అట్లా చేస్తే ఒక 2 ఏళ్ళకు అట్లా పంట పెట్టుకుంటే బాగుంటుంది. మనం మొక్క నాటినాక 2 ఏళ్ళకు పంట పెట్టుకుంటే చెట్టు కూడా కొంచెం దానికి ఇది వస్తుంది, స్టామినా ఉండి బాగా పంట వచ్చేదానికి బాగుంటుంది. ప్లస్ మేము మేలో పోతే ఎక్కువ క్రాప్ కాస్తుంది. అట్లా లేకుండా అప్పుడైతే కొంచెం లైట్ ఎక్కువ ఉంటుంది, వర్షాలు ఎండలు అది ఇది ఉంటుంది. అట్లా లేకుండా జూలై నుంచి ఆగస్టులో పోతాము. జూన్ అంతా డ్రై చేసుకొని జూలైలో కటింగ్ చేసి జూలై లాస్ట్ కానీ ఆగస్టు 5-6 తేదీల లోపల అట్లా నీళ్ళు వేస్తాము. ఆ లెక్కన 6 నెలలకు అట్లా పంట వస్తుంది. మా అనంతపురం ఏరియాలో మంచి దీనికి ఇది వాతావరణం బాగుంది. ప్లస్ ఫ్రూట్స్ కూడా ఎక్కువ ఎక్కువ స్వీటు, కలరు అంతా బాగా వెరైటీ బాగా ఉంటుందండి. క్వాలిటీ బాగుంటుంది. మనకి మందులు అయితే ఎక్కువ వాడము. మామూలు ఇవి కాపర్ సైడ్ ఎక్కువ వాడుతుంటాం. దాంట్లో ఉంటే కాపర్ కొంచెం ఉంటే దాన్ని బట్టి. నెక్స్ట్ 2 months అయింది అనమాట. ఏం మందులు కూడా కొట్టలే. మామూలు నీళ్ళు ఫర్టిలైజరు 40 52 34 లాస్ట్లో పట్టిసాలు అట్లా ఇస్తాము. కలర్స్ అని వేరే రకం ఉంటుంది మందు పౌడరు కొడితే కొంచెం కలర్ బాగా వస్తుంది. ఈ సంవత్సరం ఏంటంటే మాకు కొంత పట్ట వేయడం వల్ల పైన బాగా ఏం సన్బర్న్ కానీ ఎక్కడ కూడా ఏం లేకుండా బాగా మంచి వెరైటీ బాగా కలర్ ఫస్ట్ క్వాలిటీ ఉంది. అందుకని రేటు కూడా అందరికంటే ఎక్కువ 192 రూపాయలతో కొన్నారు. మేము పేడెరు వేస్తాము, 10-20 కాంప్లెక్స్ చేస్తాం సార్. అంతగా వేరే ఏమి ఎక్కువ. అది కూడా కొంచెం ఎరువులు అంటే మామూలు పేడెరువులు ఎక్కువ వేస్తాం. అది ఎందుకంటే ఎరువు వేయడం వల్ల భూమి కూడా డ్రై అవుతుంది. మన వర్షాలు వచ్చినప్పుడు బాగా వాటర్ పోయినా కూడా మళ్ళీ తక్కువ టైంలో బాగా డ్రై అయిపోతుంది భూమి. అందుకని బాగా ఎరువులే మేము ఎక్కువ వేస్తాం సార్. 15 ఎకరాలకు దాదాపు ఒక 70 ట్రిప్పులు వేస్తాం ఎరువు. మనం ఫస్ట్ కటింగ్ అయితేనే ఒక 2 తళ్ళు బాగా ఇవ్వాల. అంటే దానికి బాగా ఒక 6-7 గంటలు పెడతాం. అప్పుడు బాగా ఫుల్ అంటే నానల్ల భూమి నానతానే అంతా ఎగురు వస్తుంది. అప్పుడు ఎగురు వస్తేనే మళ్ళీ అంతా డ్రై చేస్తాం. డ్రై చేయకపోతే పూతలు రావు. ఎక్కువ నీళ్ళు అప్పుడు ఫస్ట్ తడి అయిపోతానే ఎక్కువ నీళ్ళు పెట్టినామంటే ఎక్కువ ఎగురులు వచ్చి అంత పూతలు రావు. అప్పుడు మళ్ళీ కొంచెం దాన్ని అంతా ఎండబెట్టాల బాగా. దాన్ని వాతావరణాన్ని బట్టి మనం చేసుకుంటే అప్పుడు పూతలు బాగా వస్తాయి. కొంచెం వానలు అప్పుడు ఏమైనా రాకుండా కానీ బాగా సెట్ అవుతుంది. కొంచెం వర్షాలు వస్తే డ్రై అవుతుంది, రాలిపోతుంది, డ్రాప్ అవుతుంది. మళ్ళీ
కొంచెం కాపు తగ్గుతుంది. ఈ ఏడాది మాత్రం గత పంటల సాగు కంటే భిన్నంగా ఆలోచించారు రైతు. నాణ్యమైన అధిక దిగుబడి సాధించాలనే లక్ష్యంతో 15 ఎకరాల తోట మొత్తానికి నెట్ ఏర్పాటు చేశారు. దీంతో మొక్కలకు కావలసిన వాతావరణ పరిస్థితులు ఏర్పడి చీడపీడల బెడద తగ్గి పండ్ల నాణ్యత మరింత పెరిగింది. పరిమాణం, రంగు, మార్కెట్కు తగ్గట్లుగా దానిమ్మ పంట సిద్ధమైంది. దీని ఫలితంగా మార్కెట్లో అధిక ధర పలుకుతూ రైతుకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది ఈ పంట. మార్కెటింగ్ అంటే వాళ్ళ కర్ణాటకలో వాళ్ళే వస్తారు సార్ మాకు తోటలోకి. లాస్ట్లోనే వాళ్ళంతా చూసి సైజు వాళ్ళకు నచ్చితే ఆ రేటుని బట్టి మాట్లాడతారు. ఇప్పుడు మాది చూసినాడు కొంచెం సైజు, కలరు, కవర్ వేసిన దానివల్ల అంత బాగా వెరైటీ బాగుందని వాడు ఎక్కువ రేటు పెట్టినాడు. అందరికంటే ఎక్కువ పెట్టినాడు. దాదాపు 30 రూపాయలు డిఫరెన్స్ పెట్టినాడు దాని మామూలు వెరైటీకి దీనికి. డబుల్ ఎస్లు, త్రిబుల్ ఎస్లు, 4Sలు ఇట్లా గ్రేడింగ్ SPL అనేది A1, A2 అట్లా గ్రేడ్. లాస్ట్ 0లు అంటే ఈసారి మన దాంట్లో సన్బర్న్ లేదు, ప్లస్ ఇంకోటి 0లు కూడా లేవు. అంతా మామూలు A1 వరకు లాస్ట్. డబుల్ ఎస్లు, త్రిబుల్ ఎస్ల నుంచి A1కి వచ్చేసరికి లాస్ట్ అయిపోతుంది క్వాలిటీ. అందుకని కొంత రేటు కూడా బాగా పెట్టినారు, మంచి రేటు. మాకి ఆ నెట్ వేయడం వల్ల మాకు 7 లక్షలు ఖర్చు అయింది 15 ఎకరాలకి. దాదాపు 30 రూపాయలు తేడా అంటే 100 టన్నులకు 30 లక్షలు వచ్చినట్లు కదా సార్ ఆదాయం. పోయిన సంవత్సరం ఇది ఇప్పుడు మనం ఉండే ప్లాటు సన్బర్న్ అది ఇది వచ్చేది సరికి లేక కోయాలంటే మేము అది 140 తమ్మింటే 90 రూపాయలకి ఇచ్చినాం. ఈసారి అట్లా కాకుండా మొత్తం అంతా ఒకటే 192 రూపాయలకి ఇచ్చినాం. 15 ఎకరాలు 100 టన్నులు అనుకుంటాము. అంతా మొత్తం అంతా 192 రూపాయలతో కోస్తున్నారు. అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాల. అంటే ఎట్లా మనం తోటలో ఏమన్నా బ్లైట్ వచ్చి కాయలు కొల్లిపో అట్లా అయితే ఎప్పుడు మేమైతే నీట్గా అంతా క్లీన్ చేసుకుంటాం తోట ఎక్కడే కానీ ఉన్నాము. మా దాంట్లో కూడా వస్తూ ఉంటుంది బ్లైట్. వచ్చినా కూడా మాకేమో దానికి భయపడలే బ్లైట్కు. పోరాడుతున్నాము. పంట కూడా మాకు వస్తుంది, ఆదాయమే వస్తుంది. ఏరియాకి కూడా మాకు ఇంకా కొంచెం బాగానే వస్తుంది. కొంత నెక్స్ట్ ఇంకా బాగా చేయాలనుకునే కవర్లు అనేది ఇచ్చినాము కదా, ఈసారి లాస్ట్లో ఇచ్చినాము. రేపు ఇయర్ ఇంకా బాగా చేయాలనుకున్నాం సార్. పంటకి వేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్. అదే 2 ఇయర్ ఒక 2 పంటలకు వస్తుంది అన్నారు. అది అయినా మా చూస్తే ఇంకా పంట కూడా 3 పంటల వరకు రావచ్చు అనిపిస్తుంది. లాభాలే కదా సార్, ఇంకా దీనికి మించింది ఏముంది ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో. ఇప్పుడు దీనికి మించింది అయితే మేము ఈ దానిమ్మ సాగు చేసినటువంటి ఆర్థికంగా కూడా బాగా మాకు ఇబ్బంది లేదు సార్, బాగా చేసుకుంటాము. ఎప్పుడు కూడా మాకేం లాస్ రాలే. బ్లైట్ వస్తుంది, వానలు వస్తాయి, విపరీతంగా అన్నీ ఇబ్బందులు అయితే పన్నాము. అయినా కూడా మాకేం దానకుండా మేము దెబ్బతినలే. ఇంకా రాను ఏరియాకి బాగా మనం కూడా ఎట్లంటే రైతు కొంచెం నష్టపోతేనే మెలకువలు కూడా తెలిసేది ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది సార్. అది ఇది వాటర్ సూట్ అంటాం సార్. ఇది మేమంటే ముందు సారి ఎట్లా పెట్టినాము. ఈ సంవత్సరము ఇక్కడ తీసేయాల. ఇది దోసుడు ఇది వాటర్ సూట్ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కొమ్ము ఉంది, ఈ కొమ్ము కంటే ఎక్కువ పెరుగుతుంది. పెరిగి చెట్టును కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టి ఇట్లా ఎప్పుడైతే ఇట్లా షూట్లు ఉంటాయో మనం అంతా క్లీన్ చేసుకోవాలి సార్. ఈ కొమ్మ తీసేసుకుంటా ఇది అబ్జర్వేషన్ అనేది ఇదే. ఏమైనా కాయలు ఉంటే తీసేయడము, అట్లా ఏదైనా కొమ్మలు ఉంటే కొంచెం వరకు నీట్ చేసుకుంటే కదా తోట అంతా బ్లైట్తో పెద్దగా దెబ్బతినదు. ఏమో సార్ ఇప్పుడు మాకు 8 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళ వరకు ఉండొచ్చు అనిపిస్తుంది. ఇది మనం అంటే మనకంగా కొత్త కదా, చూస్తే చెప్పచ్చు 10 ఏళ్ళుగానే ఉండొచ్చు. ఇదేముంది మరసంగా నీట్గా అదే చేసుకుంటా బాగా చేసుకుంటా పోతే లైఫ్ ఉంటుంది. నీళ్ళు ఇప్పుడు మనకు అదే ద్రాక్ష అయితే కానీ నీళ్ళు తక్కువైందంటే చెట్లు అవి మళ్ళీ పంటకు తరం కావాలి. మళ్ళీ కొత్తగా పీకేసి మళ్ళీ పెట్టుకోవాలి. ఇది అట్లా కాదు, వాటర్ కూడా బాగా తట్టుకుంటుంది. దీనికి కూడా మేము ఇంట్లోకి రావడం ఎందుకంటే మా పిల్లోడు అక్కడ సైంటిస్ట్ ఉన్నాడు, మహారాష్ట్రలో నాగ్పూర్లో పనిచేస్తాడు, ICRలో పనిచేస్తాడు. ఆ పిల్లడు మేము ఎప్పుడు టమాటా ఎక్కువ ఇదంతా 20 ఎకరాలు టమాటా పెడతా అంటే మేము చేసే కష్టాన్ని చూసి ఎందుకు నా ఊరికి అది ఎంతానో ఇదంతా మనం వాటర్ మనకు వేరే పంటలు అయితే దెబ్బతింటాయి. ఇదైతే ఒక సంవత్సరం 6 నెలలు నీళ్ళు తక్కువైనా పర్వాలేదు, ఇది బాగుంటుందంటే దీనికి వచ్చినాం సార్. అంత ఆయన మాకు సలహా ద్వారాగానే. లేదంటే మేము కూడా ఫస్ట్ దానిమ్మంటే బ్లైట్ వస్తుంది అది ఇదైనా భయపడినాం. ఫస్ట్లో కూడా 2-3 ఏళ్ళు పెట్టలే, కానీ మాకు నీళ్ళు తక్కువైనా పెట్టకపోతే కాదని చెప్పేసి దీంట్లో దినాం. సరైన ప్రణాళిక, సాంకేతికతపై అవగాహన, కష్టానికి తగ్గ ఫలితం.
ఇవన్నీ కలిస్తే వ్యవసాయం కూడా లాభాల పంటగా మారుతుందని చూపిస్తున్నారు రైతు కృష్ణారెడ్డి.